లైవ్లో ఇద్దరు నామినేషన్లు అయ్యాయి. ఆ ఇద్దరు నామినేషన్లో రెండో నామినేషన్ ఓకే, కానీ ఫస్ట్ నామినేషన్ సుమన్ శెట్టి చెప్పిన పాయింట్లకి నాకేమనిపించిందో చెప్తున్నాను చూడండి ఫిల్టర్లెస్గా. సుమన్ శెట్టి ఫ్యాన్స్ అనుకుంటారా, పిఆర్ అనుకుంటారా, మీరు ఏమనుకున్నా పర్లే, ముఖం మీద చెప్తా. మనం డప్పు కొట్టే బ్యాచ్ కాదు. వ్యూస్ వస్తున్నాయి సుమన్ శెట్టి కంటెంట్ మీద, సుమన్ శెట్టి రీళ్ళు వైరల్ అవుతున్నాయి. మీ సుమన్ శెట్టికి చిప్పు దొబ్బేసింది. అయితే చిప్పు దొబ్బేయాలి, లేదా ఆ ఋతు మీద గ్రజ్జ మీద వెయ్యాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఒప్పుకోండి. ఒప్పుకోకపోతే పక్కకెళ్ళి ఆడుకోండి. అంతకు మించి అన్న సూపర్ పాయింట్ చెప్పాడరా, అన్న ఎక్స్ట్రాడినరీగా మాట్లాడాడరా, అన్న కంటికి చూపుతో భయపెట్టాడరా అని చెప్పి ఈ నిబ్బి డైలాగులు వేయొద్దు. అన్న ఆట బాగా ఆడాడు, ఎప్రిషియేట్ చేస్తాం. నిన్న కూడా బాగా ఆడాడు, ఈరోజు కూడా బాగా ఆడాడు, ఎప్రిషియేట్ చేస్తాం. బట్ నామినేషన్ పాయింట్ అవ్వా, అట్లా పాయింట్లు అంటారా? అట్లా పాయింట్లు అవి రితు చౌదరి ఇచ్చి పడేసింది. బుర్ర ఎక్కడ ఎట్టుకోవాలి అక్కడ ఎట్టుకోవాలి. నామినేషన్ పాయింట్ అంటే ఆ హౌస్లో డిజర్వ్డ్ కాని పర్సన్ని అక్కడ పెట్టి ఎందుకు డిజర్వ్డ్ కాదు అని చెప్పి ఒకటో రెండో మూడో పోను అన్ని వద్దు సామి, ఒక్క మంచి పాయింట్ చెప్పినా సరిపోద్ది. దానికి ఏంది సార్ ఆ బుర్ర తక్కువ పాయింట్లు? సుమన్ శెట్టి ప్యాటర్న్ నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. అబద్ధాలు ఆడుతున్నాడు గట్టిగా మనిషి. అబద్ధాల మీద నామినేట్ చేశాడు ప్రియాని కళ్యాణ్ని, ప్రియా అస్సాం. ప్రియా వెళ్ళింది సుమన్ శెట్టి నామినేట్ చేయడం వల్ల కాదు, ఆమెకి ఆల్రెడీ నెగిటివిటీ యాడ్ అయింది కాబట్టి నామినేషన్స్లోకి వచ్చింది, వెళ్ళిపోయింది. అది పక్కన పెట్టేద్దాం. యాక్చువల్గా ఆ ముందు నామినేషన్లో అవల సేవ్ అయింది. బట్ నేను సుమన్ శెట్టి ప్యాటర్న్ గురించి చెప్తున్నా. అబద్ధాలు, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు, నోటికి ఇంకా అదుపు గిదుపు ఏం లేదు. ఆ అబద్ధాలు అని చెప్పి అక్కడికక్కడ ప్రూవ్ అయిపోయినా కూడా మాట మార్చేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటున్నాడు మనిషి. నామినేషన్స్ అంటే కామెడీ అయిపోతుంది సుమన్ శెట్టికి. మళ్ళీ ఒక బ్యాచ్, ఒక బృందం, డప్పులు డప్పులు డప్పులు. ఏముంది అక్కడ డప్పు కొట్టడానికి? నామినేషన్ పాయింట్ సరిగ్గా పెట్టాలి, రాకపోతే ఆడియన్స్కి చిరాకు దొబ్బిద్ది నువ్వు ఎంత బాగా ఆట ఆడినా కూడా. అవా నామినేషన్ పాయింట్లు, బుర్ర తక్కువ పాయింట్లు అవి, బుర్ర తక్కువ పాయింట్లు అవి. ఇంకోటి బలంగా ఒక పాయింట్ చెప్తా. ముందు మన ఇంట్రడక్షన్ ఇచ్చేద్దాం. ఇందులో లైవ్లో నామినేషన్ జరిగే 2 నామినేషన్లు అయ్యి, దాని గురించి మాట్లాడదాం. సో చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హై. వీడియో చూసి ముందు లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఫాలో చేయండి, అప్డేట్లు త్వరగా అక్కడ వస్తాయి. కొన్ని కామెంట్లు చదువుతున్నా, అది నాకు ఎవరి కామెంట్లో కూడా నాకు తెలుసు, డైరెక్ట్గా చెప్తే నాకు భయమే లేదు బొక్క అసలు. ఏందిరా అంటే సంజన గారు పిఆర్ కామెంట్లు. వాళ్ళు ఏమంటున్నారా అంటే, పిఆర్ కామెంట్లు అంటే సంజన గారి ఫ్యాన్స్ని ఏమనట్లేదు, సంజన గారిని నిజంగా ఇష్టపడి కామెంట్లు పెట్టేవాళ్ళు నేను ఏమనట్లేదు. దయచేసి మీరు ఇది మీకు అంటున్నానని తీసుకోవద్దు. సంజన గారు పిఆర్ కామెంట్లు, పిఆర్లు మీరు వింటున్నారు కదా, మీకే చెప్తున్నా. మీరు అంత కష్టపడినా నో యూజ్ బ్రో. ఆర్గానిక్గా రావాలి గ్రోత్. అంటే చీకట్లో రాయిసినట్టు ఎలా మాట్లాడుతున్నారు అంటే అందరికీ ఇలానే అంటున్నారంట. నాకు మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు సంజన గారు రైట్ అనిపిస్తే రైట్ అని చెప్పిన రోజులు బొచ్చుడున్నాయి, రాంగ్ అనిపిస్తే రాంగ్ అని రోజులు బొచ్చుడున్నాయి. ఒక 10 రివ్యూవర్లు రైట్ అన్నారని చెప్పి నేను రాంగ్ చెప్పే టైపు కాదు, రాంగ్ అన్నారని చెప్పి రైట్ చెప్పే టైపు కాదు. నాకు ఏది అనిపిస్తే అది చెప్తా. కొన్ని ఎలాగ కాంట్రాడిక్ట్ చేసి చెప్తున్నారంటే, తనూజ గారికి అందరు రివ్యూర్లు డప్పు కొడుతున్నారు, తనూజారికి స్ట్రాంగ్ పిఆర్ ఉంది అని చెప్పి సంజన గారి ఫ్యాన్స్ ఎవరు రియల్ ఫ్యాన్స్ కదా, సంజన గారి పిఆర్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కామెంట్ పెడితే నాకు దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లే. అరే స్వామి, మీ సంజన గారి పిఆర్ఏ డైరెక్ట్గా పిఆర్ ఉందని నోటీసులు రిలీజ్ చేశారు. మీరు మాట్లాడొచ్చా పిఆర్ గురించి? సో అది కూడా పక్కన పెట్టండి. ఒక నోటీస్ పంపారు, అప్పటి నుంచి రివ్యూర్లు అంతా కలిసిపోయి సంజన గారిని టార్గెట్ చేస్తున్నారంటే మీరు ఇక్కడ రివ్యూలు టార్గెట్ చేస్తున్నారు. రివ్యూలు టార్గెట్ చేసి సంజన గారిని ఏదో టార్గెట్ అయ్యారు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ అంత లేదు. ఎవడైనా అక్కడ ఏమనిపించిందో అది చెప్తారు. పక్క వాళ్ళది పక్కన పెడితే ఆ నోటీసులకి వాటికి నాకు సంబంధం లేదు. ఇన్ కేస్ నాకు నోటీస్ వచ్చినా కూడా నాకు ఏది అనిపిస్తే అదే చెప్తా. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పా, నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అయిన తర్వాత 100 మంది రివ్యూర్లో అది రైట్ అని చెప్పారు అనుకోండి, నాకు రాంగ్ అనిపిస్తే రాంగ్ అనే చెప్తా. మీ దరిద్రం కొట్టి మీకు నోటీసు, మీ అక్క పిఆర్ ఎప్పుడైతే నోటీస్ పంపారో అక్కడి నుంచి ఆట బాగోలేనప్పుడు బాగోలేదని చెప్తా తప్ప బాగుందని చెప్తాను. దాన్ని మీరు ఎలా చేస్తున్నారంటే తెలివిగా తనూజని కనెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తనూజకు కూడా మంచి పిఆర్ ఉంది. సో అలా తోసేస్తున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంద్రా అంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ అటుపక్క ఎవరు చూడట్లేదు అనుకుంటారు, అందరూ చూస్తారు 3D గ్లాసెస్తో. మీకు పెద్ద పిఆర్ ఉందని మీరే రిలీజ్ చేశారు కదా బాబు, ముంబై పిఆర్ క్యారే సెట్టింగ్గా. సో ఇలాంటి నిబ్బా పనులు చేసుకోకుండా ఆర్గానిక్గా కామెంట్లు పెట్టండి. తేడా అనిపిస్తే హైడ్ చేస్తాను, క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే రియల్ ఆడియన్స్ని మీరు టార్గెట్ చేస్తున్నారు కామెంట్ పెట్టేవాళ్ళు, నాకు అది నచ్చదు. సో జాగ్రత్తగా నేను మళ్ళీ చెప్తున్నాను, రియల్ ఆడియన్స్ అస్సలు అఫెండ్ అవ్వద్దు. నేను మిమ్మల్ని అనట్లేదు, మీకు ప్రతి రైట్ ఉంది కామెంట్ చేయడానికి, నన్ను తిట్టడానికి అన్ని రైట్ ఉంది. వీళ్ళ గురించి చెప్తున్నా, వీళ్ళు కావాలని రియల్ ఆడియన్స్ని తిడుతున్నారు మళ్ళీ కామెంట్లోనే.
వాళ్ళు భయపడతారు కదా, తప్పది. నాకు అలాంటి తెలిసినయే వెంటనే ఐడియా చేస్తా. ఇది ఒకటి ఇంట్రడక్షన్లో నేను చెప్దాం అనిపించింది, బలంగా చెప్పారు. లాగ్ టైం తీసుకుని అనుకోవద్దు, ఇది నీడ్ ఆఫ్ ఎన్ అవర్, చాలా ఎక్కువైపోతుంది పియర్ గేమ్. నామినేషన్ ప్రాసెస్ గుడ్లో మెల్ల నాకు నచ్చింది, ఎందుకంటే ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ కూడా అంత ఈజీ కాదు, చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఆ మంచి టాస్క్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, యాక్చువల్గా నేను ఈరోజు మార్నింగే అప్డేట్ చెప్పాను కదా, డిమాండ్ పవన్ ఆర్డు 12 మంది 4 టీంలకి డివైడ్ చేస్తాడు. టీంకి 3 ప్లేయర్లు. ఫస్ట్ బిగ్ బాసే లీడర్లు సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. రాసుకున్నాను ఆ లీడర్లు ఎవరు అనేది. తర్వాత ఫస్ట్ లీడర్లు చెప్తాను. లీడర్లు వచ్చేసరికి పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి, తనుజ, బర్నీ, ఈ 4 లీడర్లు అన్నమాట. వీళ్ళు టీంని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి టీంకి 3 ఉండాలి, సో 2. సో ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, టీం ఎల్లో సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనుజ, ఫ్లోరా. తర్వాత బ్లూ వచ్చేసరికి తనుజ, రీతు, దివ్య. గ్రీన్ వచ్చేసరికి భరణి, శ్రీజ, సంజన. రెడ్ వచ్చేసరికి కళ్యాణ్, మాస్క్ మ్యాన్, ఇమాన్యుయల్. ఇవి టీంలు. యాక్చువల్గా ఒకటే టాస్క్ రిపీట్ అవుతుంది. అక్కడ బిగ్ బాస్ బెల్ల కొడతాడు, సో అప్పుడు నుంచి టాస్క్ అవుతుంది. కాన్సెప్ట్ ఏంట్రా అంటే, అక్కడ లూడోలాగా ఒకటి పెట్టారు. లూడో చాట్ లాగా పెట్టారు. ఆ డైస్ ఇచ్చారు, పవన్ వేస్తాడు, డిమాండ్ పవన్. అక్కడ బెల్ల వస్తుంది. సో మనోడే ర్యాండమ్గా ఒక్కొక్కరిని టీంలు పిలుస్తారు. అక్కడ ఆప్షన్లు ఎలా ఉన్నాయరా అంటే, ఒకటి నామినేట్, ఇంకోటి నామినేట్ టు ప్లే. నామినేట్ అంటే ఏ టీం అయితే వేస్తారో ఆ టీం, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో టీం వేసింది, ఎల్లో టీము అక్కడ నామినేట్ దగ్గర పడింది అనుకోండి, వాళ్ళు నామినేట్ చేయాలి. నామినేట్ టు ప్లే అంటే ఆట ఆడాలి. ఆట ఏంద్రా అంటే, 2 రోప్స్ ఉన్నాయన్నమాట. 3కి నడుము కట్టుకోవాలి. మధ్యలో ఒక సర్కిల్లా ఉంది, అది మనం వెనక్కి వెళ్తే ఎక్స్పాండ్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది. ప్రతి దగ్గర ప్రతి రూముల్లో 2 బ్లాకులు పెట్టారు. సో అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు హెల్ప్ లేకుండా వీళ్ళు కూర్చోనో ఒంగోనో తొంగోనో ఏదోలాగా ఆ బ్లాక్కి అది సెట్ చేయాలి. ఆ రూప్ ద్వారా, ఆ రూప్లో సర్కిల్ ఉందో చూసారా, అది ఫిట్ చేయాలి. ఫిట్ చేసి ఆ బ్లాక్ని అక్కడి నుంచి తీసుకొచ్చి గార్డెన్ ఏరియా ఉన్న దగ్గర పెట్టాలి, వితౌట్ ఎనీ హ్యాండ్ సపోర్ట్, లెగ్ సపోర్ట్ అండ్ బాడీ సపోర్ట్. ఎవరైతే పెడతారో వాళ్ళ టాస్క్ విన్ అయినట్టు వాళ్ళు నామినేట్ చేయాలి ఒక పర్సన్ని. ఇది. సో ఇలాగ ఫస్ట్ దాంట్లో ఎల్లో టీం గెలిచారు, సెకండ్ దాంట్లో వచ్చేసరికి గ్రీన్ టీం గెలిచారు. రెండోది పక్కన పెడితే, ఫస్ట్ టాస్క్లో ఎల్లో వాళ్ళు గెలిచారు. వీ షుడ్ అప్రిషియేట్ సుమన్ శెట్టి కానీ, ఫ్లోరా కానీ, రాము కానీ. నాకు ఏమనిపించింది అంటే, అందులో కీలకంగా బాగా ఆడింది రాము అనిపించింది. కొరియోగ్రాఫర్ కాబట్టి బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల బాగా సెట్ చేశారు. బట్ మిగిలిన 2 కూడా బాగా ఆడారు. సో వాళ్ళకి వెళ్ళడం వల్ల వాళ్ళు నామినేట్ చేయాలి. వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారు అంటే, అటుపక్క ఆ టీంని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళతోనే ఆడతారు. తనూజ, రితు చౌదరి అండ్ దివ్య నిఖిత. ఇక్కడ మ్యాటర్ ఏంద్రా అంటే, తనూజని నామినేట్ చేయకూడదు, ఎందుకంటే ఆమెకి ఇమ్యూనిటీ వచ్చింది. అలాగే సుమన్ శెట్టిని కూడా నామినేట్ చేయకూడదు, ఇమ్యూనిటీ వచ్చింది. సో వాళ్ళకు ఉన్న ఆప్షన్లు 2 అంట. 2 ఉన్నప్పుడు 2 ఒకలా అని కాదు, నామినేట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక్క పాయింట్ అయినా దగ్గర కొంచెమైనా బాగుండాలి. వితౌట్ ప్రిపరేషన్ అన్నీ వచ్చాడు సుమన్ శెట్టి, అన్నీ విత్ మాస్ ఎలివేషన్ వచ్చి మనోడు చెప్పిన పాయింట్లు ఏంటో తెలుసా, ఆ ఎగ్గ విషయం మీద నువ్వు తనూజ అండ్ బర్నీ పైన అరవడం అది నాకు నచ్చలేదు, వాళ్ళు తప్పు చేయలేదు కదా అంట. బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవడైనా ఫస్ట్ వారంలో జరిగిన ఎగ్గ పాయింట్ తేడమే రాంగ్. అప్పుడు అనొచ్చు, అంతా జరిగింది హౌస్లోనే కదా బ్రో, అలాగేం రూల్స్ లేవు కదా, ఏ వారమైనా తేవచ్చు కదండి, తేవచ్చు. కానీ ఆడియన్స్ దగ్గర మీరే తక్కువైపోతారు. ఎప్పుడైనా పాయింట్ బలంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. 4వ వారం వచ్చి ఫస్ట్ వీక్ పాయింట్ తెస్తే చాలా చిరాకుగా ఉంటుంది. పోనీ తెచ్చినందుకు అట్లీస్ట్ దానికి ఏమైనా గ్రావిటీ ఉందా అంటే లేదు. అక్కడ గుడ్డు మింగింది ఎవరు? సంజన అక్క. అది చూసింది ఎవరు? తనుజ బర్ని. దీనివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు? మిగిలిన వాళ్ళంతా. దానికి ఆ అమ్మాయి ఎందుకంటే వాళ్ళంతా అప్పుడు టెనెంట్స్ కాబట్టి మాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అరిసినందుకు, అడిగినందుకు ఈయన హట్ అయ్యాడంట. అది ఎవడైనా బుర్రా బుద్ధి ఉన్నాడా పాయింట్ వేస్తాడా? చిప్పు దొబ్బేస్తేనే కదా అది నామినేషన్ పాయింట్లు పెడతా. అది ఆమె ఇంకా కరెక్ట్గా అడిగింది కదా బాబాయ్, దానికి ఆమె ఎలా అన్డిజర్వ్డ్ అవుతుంది? దానికి ఎందుకు ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయే ప్రక్రియలో ఉండాలి? తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసరికి మరీ దారుణం ఇది. 2వ వారం కెప్టెన్సీ టాస్క్లో సంచలనంగా ఫెయిల్ అయ్యావు కదా, నువ్వు రాంగ్ ఆడావు కదా అంటే దానికి నాగార్జున గారు దొబ్బులెట్టారు. తర్వాత వచ్చి ఆమె నామినేషన్లో పెట్టారు. గ్రూప్ నామినేషన్. మీ సొంత టీం కూడా అమ్మాయిని ఉంచుతామన్నారు, అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది నేను తప్పని చెప్పి నామినేషన్లోకి వెళ్ళింది, మిస్టేక్ యాక్సెప్ట్ చేసింది, ఆడియన్స్ దగ్గర నుంచి సేవ్ అయ్యి వచ్చి ఇంత ప్రక్రియ జరిగింది బాబాయ్. మళ్ళీ నువ్వు లాస్ట్ వీక్ నేను చేయలేదు కదా అందుకే ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు అక్కడ దొప్పించుకున్నావు కదా, అక్కడ మీరు అందరూ అమ్మాయిని సేవ్ చేయలేక, స్వాప్ చేయలే కదా, శిక్ష పడిపోయింది కదా, తర్వాత గిల్టీ ప్రూవ్ అయింది, వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఇంకో పాయింట్ చెప్పాలి కదా. సెన్స్లెస్ పాయింట్స్ మాట, సెన్స్లెస్. అస్సలు బుర్ర పని చేయట్లేదు. నామినేషన్లో పెట్టిన ప్రతి పాయింట్ నెబ్బా పాయింటే సుమన్ శెట్టి. 3వది వచ్చేసరికి నువ్వు అక్కడ మాటలు ఎక్కడ చెప్తున్నావు, ఎక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు, డబుల్ గేమ్ ఆడుతున్నావు అంటే ఏం డబుల్ గేమ్ ఆడుతున్నావు అంటే
మన స్ట్రాటజీలు ఇవన్నీ నువ్వు ఆ రోజు అక్కడికి వాళ్ళకి చెప్పిస్తే వాళ్ళకి అర్థమైపోయిందంటే రితు చౌదరి అన్ని దగ్గర ఇచ్చి పడేసింది. ఏందన్నా ఇదేం పాయింట్ అన్నా, ఫస్ట్ వారం ఎగ్గ పాయింట్లో వాళ్ళు తప్పు చేస్తే నన్ను ఎందుకు వేస్తావన్నా, ఆ సంచాలకుది ఆల్రెడీ మిస్టేక్ అయ్యి నేను నామినేషన్లో ఉంటే నన్ను ఎందుకు వేస్తావన్నా, నేను ఎవ్వరికి చెప్పలేదన్నా, కావాలని ఇప్పుడు ప్రూవ్ చేయంటే వాళ్ళందరూ చెప్పారు. ఆ అమ్మాయి ఏం చెప్పలేదు, మాస్మేనే చెప్తాను, నేను అక్కడ ఉన్నాను ఆ రోజు ఆయన బర్నీ గారి కేక్ కటింగ్ నేను విని నేను చెప్పాను, మేము తెలుసుకున్నాం తప్ప అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు. సో 3 పాయింట్లు పెట్టిన 3 పాయింట్లు రాంగ్ అని ప్రూవ్ అయిపోయినా కూడా దాని మీద కరెక్టేనమ్మా, ఇదేనమ్మా, అది రాంగ్ అమ్మా అని చెప్పి నామినేట్ చేసిన విధానం, ఆ పాయింట్లు చాలా అరాచకం, అస్సలు నాకు నచ్చలే. దాని తర్వాత రాము ఏమంటాడు తెలుసా, అస్సలు మరీ దారుణం. అసలు వీళ్ళకి నామినేషన్ ప్రాసెస్ అంటే మీనింగ్ కూడా తెలియట్లేదు ఈ సీజన్ 9 కంటెస్టెంట్లకి. ఇక్కడ మాకు ఆప్షన్ లేవు, దివ్య నిఖిత వచ్చి 3-4 రోజులు ఉంది, నాకు పాయింట్ లేదు, తనుజాగా అయితే వచ్చి ఇమ్యూనిటీ ఉంది, నువ్వు నా దృష్టిలో స్ట్రాంగ్ ప్లేయర్ అంట నాకు. సో స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోతేనే మంచిది, నువ్వు ఉంటే నాకు అడ్డు అన్నట్టు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి ఎవడైనా నామినేషన్లో పెడతాడా స్వామి? నామినేషన్లో ఎందుకు పెడతాము? నాట్ డిజర్వ్డ్ టు స్టే ఇన్ దట్ హౌస్, నాట్ డిజర్వ్డ్ టు లివ్ ఇన్ దట్ హౌస్. ఆర్ ఆమె అయినా ఆయన అయినా, అతనంటే మళ్ళీ మాస్ మీద ఫీల్ అవుతాడు, ఆయనైనా ఆ వారంలో ఏదైనా తప్పులు చేసినా వాళ్ళు చేసిన ప్రవర్తన వల్ల, అంటే వాళ్ళు ఉన్న ప్రవర్తన వల్ల, వాళ్ళు చేసిన పనుల వల్ల హౌస్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యి హార్మోనీ దెబ్బతిన్నా, ఇలా కొన్ని ఉంటాయి. ఈ అమ్మాయిది ఏముంది, నువ్వే స్ట్రాంగ్ అంటో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు నామినేషన్ పెడతావు. అటుపక్క ఇంకో పెద్ద మనిషి సుమన్ శెట్టి వచ్చేసరికి ఏమంటాడు, గుడ్ టాపిక్, సంబంధం లేని పాయింట్కి ఆమె నామినేట్ చేయడం, అక్కడ అని చెప్పి ముద్ర వేసాడు. అక్కడ కట్ చేస్తే అందరూ వచ్చి ప్రూవ్ చేశారు ఆ అమ్మాయి చేయలేదు అని చెప్పి, మళ్ళీ ఫ్లిప్. దాని తర్వాత ఆ సంచాలక మిస్టేక్ అమ్మాయే యాక్సెప్ట్ చేసింది, అమ్మాయే నామినేషన్లోకి వెళ్ళింది, అమ్మాయి పనిష్మెంట్ తీసుకుంది, అమ్మాయి సేవ్ చేసుకుంది. సో ఇంత దరిద్రంగా వేశారు సార్, అస్సలు నాకు నచ్చలేదు రితు చౌదరిని నామినేట్ చేసిన విధానం. బట్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ చాలామంది చెప్తారు పోస్ట్ నామినేషన్ ఇది నీకు హెల్ప్, తనూజ చెప్తుంది, ఇమాన్యుల్ చెప్తారు, వీళ్ళందరూ చెప్తారు, విద్యమన్ పవన్ గారు, నీకు ఇది హెల్ప్ అవుతుంది, నువ్వు చాలా గట్టిగా మాట్లాడు, ఆడియన్స్ ఇవన్నీ చూస్తాడు. ఎస్, ఆడియన్స్ విల్ వాచ్ ఎవ్రీథింగ్. ఇక్కడ సుమన్ శెట్టి వీక్ అయిపోతాడు, అంత కష్టపడి ఆడిన ఆట పోయిందా ఎందుకు? ఈ బుర్రతో నామినేషన్ పాయింట్ చెప్పడం వల్ల అట్లా ఉంటుంది. మరి అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ లూడో అవన్నీ వేస్తారు, మళ్ళీ వీళ్ళదే వస్తుంది ఎల్లో టీం. సో వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, గ్రీన్ టీం అంటే భరణి, శ్రీజ, సంజన. అక్కడ టాస్క్ స్టార్ట్ అయిన అక్కడ భరణి టీం విన్ అవుతుంది. భరణి టీం ఏం చేస్తారా అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట సుమన్ శెట్టి టీం. సుమన్ శెట్టికి ఇమ్యూనిటీ ఉంది, సంజన గారు ఫిక్స్ అయిపోయారు రాము అని చెప్పి. బట్ వీళ్ళు కన్విన్స్ అవ్వలేదు, రాము వద్దు, శ్రీజ ఏమంటుంది అంటే వీక్ ప్లేయర్ని పెడదాం, ఎప్పుడైనా మీరు నామినేషన్స్లోకి వస్తే మీరు వీక్ ప్లేయర్ని పెడదాం అనుకుంటారు, స్ట్రాంగ్ ప్లేయర్ని పెడదాం అనుకుంటారు అని చెప్తారు. స్ట్రాటజీ ఎప్పుడైనా వీక్ ప్లేయర్ ఉంటే మనకి హెల్ప్ అవుతుంది కదా సేవింగ్లోని, అండ్ వీక్ అక్కడ సరిపోతుంది, నామినేషన్లో ఉన్నదానికి అర్థం ఉంటుంది. సో ఆమె ఏమంటుందంటే ఆమెకు లాస్ట్ వారం ఇమ్యూనిటీ వచ్చింది ఫ్లోరా గారికి, పెద్దగా ఏం కనబడట్లేదు, సో ఆమెను పెడదామంటే భరణిమాయి ప్రాపర్గా ఎలాగో స్టాండ్ తీసుకోడు కాబట్టి తుత్తు అనేసాడు. అనేసిన తర్వాత ఇంకా సంజన గారు సరే ఎలాగో మెజారిటీ వచ్చింది కదా అలాగే వెళ్దాం అని చెప్తే అలా వెళ్తారు. అప్పుడు భరణిమాయి వచ్చి చెప్పి ఫ్లోరాకి చెప్పినప్పుడు కూడా ఇక్కడ కూడా సేఫ్ గేమే స్వామి, ఫస్ట్ వీ షుడ్ అప్రిషియేట్ యువర్ 3 మెంబర్స్ అని చెప్పి ఒక పెద్ద స్పీచ్, మీ ముగ్గురు చాలా బాగా ఆడారు, బాగా ఇంప్రూవ్ చేశారు, మరి ఇంకెందుకు నామినేషన్ చేయడం దొబ్బియొచ్చు కదా. ఇది కథలు వద్దు, నామినేట్ చేసినప్పుడు ఇవి వద్దు ఇవి. తర్వాత ఫ్లోరా గారిది అదే టెంప్లెట్ చెప్తారు, ఆమె ఏమందు ఆమె కూడా ఒక టెంప్లెట్ ఆన్సర్ చెప్తుంది, ఫ్లోరానే వేస్తారు. అలా ఫ్లోరా కూడా మెడలో బోర్డు పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాసెస్ జరుగుతుంది, మళ్ళీ గ్రీన్ టీం గెలిచింది ఈసారి లూడో. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారో అవన్నీ ఏంటో మనం మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం డీటెయిల్గా. దాని తర్వాత లైవ్లో ఈ టాస్క్ అంతా అయిన తర్వాత ఏం ముచ్చట్లు ఉన్నాయో అప్పుడు కూడా మాట్లాడదాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. ఈ వీడియో తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నామినేషన్స్లో సుమన్ శెట్టి ఆట తీరు బాగుంది, బట్ మాట తీరు చాలా చండలంగా ఉంది. దాని బయట మీ స్పందన ఏంటో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. మళ్ళీ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.